నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి ఉన్నాను కాబట్టి కాకపోతే మీరందరూ కూడా పిలిపిస్తే మీరందరూ వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయం ఎక్కువ తీసుకున్నాను కానీ మీకు అనుకూలమైన మీకు ఉపయోగమైన విషయం చెప్పారని అనుకుంటూ ఇటువంటి మంచి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేస్తాను సంతోషపడుతూ సందర్భానికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. వచ్చినటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు మధ్యాహ్నానికి ఇక్కడి నుంచి మేము ఇచ్చేది ఏదో తీసుకెళ్ళకుండా ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ రంగాల్లో నిష్ణాతులు వాళ్ళు ఇచ్చే మెసేజ్ని కూడా తీసుకెళ్ళండి మీతో పాటు. దానివల్ల మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఈ వయసు 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చి ఉంటారు అందరు. ఈ ఏజ్లో చిన్న చిన్న వాటికి కూడా డిబేట్ అవుతుంటారు పిల్లలు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాలు టీవీ కొంతవరకు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్, యాప్స్, వీటి వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. రీసెంట్గా నేను కొన్ని ఫేస్బుక్ ఇట్లాంటి వాటిలో చూశాను. ఒక హైదరాబాద్ పాప స్వీట్స్లో 11th ర్యాంక్ కొట్టింది. ఆ అమ్మాయి గత 3 సంవత్సరాల నుంచి మొబైల్ వాడలేదు. గుర్తుపెట్టుకోవాలి. రెండోది స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకునేదానికి మనకున్న ఒక రోజులో ఉన్న 24 గంటల్ని డివైడ్ చేసుకోవాలి. నిద్రకింత, ఫుడ్ కింద, ఎంటర్టైన్మెంట్ కింద, చదువు కింద అని డివైడ్ చేసుకొని దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని చదువుకోవాలి. మీరు చదివే చదువు క్రమశిక్షణతో ఉండాలి. అది లేకపోతే ఆ చదువుకు విలువ ఉంటుంది. ఎవరైతే క్రమశిక్షణతో చదువుతారో ఆ చదువుకే దానివల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. చదువు చెప్పే టీచర్లని